రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య లవ్ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసుల నోటీసులకు రాజ్ తరుణ్ న్యాయవాది ద్వారా వివరణను పంపారు. తాను అందుబాటులో లేకపోవడం కారణంగా విచారణకు హాజరు కాలేదని రాజ్ తరుణ్ పోలీసులకు వివరణ ఇచ్చారు. అయితే లావణ్య ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి రాజ్ తరుణ్కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఈరోజు రాజ్ తరుణ్ హాజరు కాలేదు పోలీసులు ముందు, ఆయన న్యాయవాది ద్వారా వివరణను పంపినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ పోలీసులు ఏం చేసే అవకాశం ఉంది? నెక్స్ట్ మళ్ళా రాజ్ తరుణ్కి నోటీసులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? సుజాత, మనం చూస్తా ఉన్నాం రాజ్ తరుణ్ లావణ్య లవ్ ఎపిసోడ్ లో ఒక రకమైన కీలకమైన పరిణామం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో హాజరవుతాడు. హాజరైన తర్వాత లావణ్య చేస్తున్న ఆరోపణలు ఏమైతే ఉన్నాయో మనం గమనిస్తే తను ఇద్దరు అంటే తన ప్రెగ్నెన్సీ రిసెప్షన్ కావచ్చు, 10 సంవత్సరాల నుంచి రివిలింగ్ లో ఉన్న విషయం కావచ్చు, వేరే అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చిన తర్వాతనే తను డైవర్ట్ చేస్తున్నాడని చెప్పి అనేకమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి పోలీసు నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు యాక్చువల్లీ హాజరు కావాల్సింది. అయితే తను హాజరు కావాలంటూ కూడా ఈరోజు తన అడ్వకేట్ ద్వారా ఒక లెటర్ పంపించిన నేపథ్యంలో మరి అంటే షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ ఉన్న నేపథ్యంలో అందుబాటులో లేదని చెప్పి తను కూడా రాజ్ తరుణ్ అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించిన తర్వాత మరి దీని మీద ఎప్పటికీ ఆయన అందుబాటులోకి వస్తాడు, ఏ సమయానికి ఆయన రాగలడని చెప్పి దాని మీద అడ్వకేట్ కూడా వివరణ తెలుస్తుంది. మరి ఆయన ఏ సమయం చెప్పాడు, ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని చెప్పి తను కూడా పోలీసులు హుకుం జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ హాజరు అవడానికి తను ఎప్పుడైతే తను ఫ్రీగా ఉంటానో, ఎప్పుడైతే తనకు ఇబ్బంది లేకుండా ఉన్న సమయం చూసి చెప్తానని చెప్పి తను కూడా అడ్వకేట్ పోలీసులకు సంబంధించి ఒక అవసరం పోలీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం తెలుస్తుంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను ఎప్పుడైతే హాజరవుతానో సమయం ఇస్తాడో ఆ సమయంలో ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా పోలీసులు గట్టిగా వార్నింగ్ చెందిస్తా ఉంది. రాజ్ తరుణ్ ఇస్తున్న ఎవిడెన్స్ అంటే ఉభయ ఎవిడెన్స్ ఏమైతే అవి చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని బట్టి పోలీసులు ఈ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.